కానీ మీ బంగారులో కానీ కుడి చేతి చూపుడు వేలికి ధరించండి. మీకు అది మంచి రిజల్ట్స్ వస్తే మీ లైఫ్ లో బాగా స్థిరపడతారండి. అయితే నాయుడు గారు శబ్దతరంగ జ్యోతిష్ విధానం ద్వారా వ్యక్తిగత సమస్యలే కాకుండా రాజకీయ, సినీ, వ్యాపార రంగాల సమస్యలు కూడా అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉంటాయంటున్నారు. దాని గురించి వివరిస్తారా? ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పబ్లిక్ ఫిగర్స్ లో ఉండే అందరి వ్యక్తులకి, అన్ని సంస్థలకి ముఖ్యంగా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే మనిషి హ్యూమన్ పర్సన్ జాతకంలో ఆయన జాతకంలో ఉన్న యోగాలు సపోర్ట్ చేస్తే తప్ప ఆయనకి యోగం అనేది రాదు. కానీ వన్స్ యోగాలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి పబ్లిక్ లో ఉన్న గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కానీ, గొప్ప సినిమా ఆర్టిస్టులు కానీ, లేదా ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన టైటిల్స్, సినిమా టైటిల్ అనేది ఆ సినిమాకు ఒక బ్రాండ్ అనమాట. అంటే ఇప్పుడు ఆ బ్రాండ్ కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కొన్ని బ్రాండ్లు స్టాండర్డ్ గా ఉంటాయి. సినిమా కట్టాలి ప్రతిసారి ప్రతి టైటిల్ ఒక బ్రాండ్ అవుతుంటది. అగ్ర హీరో కానీ, అగ్రదర్శకుడు కానీ తీసిన సినిమాల్లో ఒక బ్రాండ్ మీద ఒక సినిమా హిట్ అయి ఉంటుంది, సినిమా ఫ్లాప్ అయి ఉంటుంది. అట్లా ఈ బ్రాండ్ సినిమా పేర్లతో కానీ పొలిటికల్ గా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి జాతకం, ఆయన పేరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని నేను ఆయన 2004లో ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతారని 1 year బిఫోర్ చెప్పాను. అట్లాగే 2009లో 155 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పాను, 1 year ముందు చెప్పాను. అట్లాగే ఆయన గండం ఉంది సెప్టెంబర్ నెలలో, ఆయన జూలైలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అస్ట్రాలజీ ప్లస్ న్యూమరాలజీ ప్లస్ ఛందస్సు మూడింటిని కలిపిన సౌండ్ వైబ్రేషన్ అస్ట్రాలజీ సిస్టమ్ లో ఇచ్చిన రిజల్ట్స్ అండి. కాబట్టి వాటిలో అక్యురసీ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు ప్రసాద్ నాయుడు గారు. శబ్ద తరంగ జ్యోతిష్ విధానం చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. ఇది వాటి జన్మలగ్నం కార్యక్రమం. ఇక నెక్స్ట్ రూరల్ న్యూస్ రోజా అందిస్తారు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. షాపింగ్ మాల్ ఎక్కడా? ఒకటి కాదు రెండు అన్నింటి కన్నె ముందు It's just not one but two. చెన్నై షాపింగ్ మాల్ వందదే, చెన్నై షాపింగ్ మాల్ వచ్చిందే. చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట మరియు చందానగర్లలో నేడే గొప్ప ప్రారంభం. నారరా 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 నారా. ముత్యాలు దొరకాలంటే ఉప్పు నీటిలో మునగాలి. సత్యాలు దొరకాలంటే వాచ్ ఆన్ ఐ న్యూస్. ఇది నిజం.
నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రూరల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పక్కదారి పడుతున్న అటవీ హక్కుల చట్టాలు, 5 ఏళ్లుగా గిరిపుత్రులకు అందని భూమి పట్టాలు. పవర్ కట్ కు ప్రత్యామ్నాయం, ఇన్వర్టర్లు కొనుగోలు చేస్తున్న ఓరుగల్లు జనం. మన్యంలో విల్లంబుల వీరుడు, ఆర్చరీలో రాణిస్తున్న నిజామాబాద్ కుర్రాడు. నేడు శని త్రయోదశి, శనేశ్వరాలయాలకు బారులు తీరిన భక్తులు. కట్టుకున్నోడిని కన్న బిడ్డలను వదిలేసిన ఇల్లాలు, ఒంగోలు పోలీసుల ముందు బాధితుల గోడు. గిరిజనుల అభివృద్ది కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అటవీ హక్కుల చట్టాలు పక్కదారి పడుతున్నాయి. దీంతో వారికి అందాల్సిన ఫలాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. 5 ఏళ్లుగా తమ భూములకు పట్టాలివ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్న గిరిపుత్రులపై ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిరిజన తండా పేరు సిరికొండ. చుట్టూ అటవీ ప్రాంతం, గుట్టలతో పాటు పచ్చని ప్రకృతి మధ్య 65 ఆదివాసీ కుటుంబాలు నివాసముండే ఈ తండాకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. నిత్యం వాగులు దాటుతూ ఈ తండాకి వెళ్లాల్సిందే. అయితే ఈ తండా చుట్టూ ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన భూమి ఉంది. 30 ఏళ్లుగా ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న ఈ భూములను అటవీ హక్కుల చట్టం కింద వారికే పట్టాలిచ్చేలా 5 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటి వరకు తండాలోని సగం మందికే పట్టాలు రాగా మిగతా వారికి నిరాశ మిగిలింది. అయితే విచిత్రంగా గిరిజనేతరులకు, ఏజెన్సీయేతరులకు పట్టాలిచ్చారు అధికారులు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ గిరిపుత్రులు 4 ఏళ్లుగా అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. మేము పట్టాల గురించి ఒక 4 ఏళ్ళు అయితే అవుతున్నాం సార్, తిరుగుతున్నాము. ఇప్పుడు 30 పట్టాలు వచ్చినాయి. ఇంకా 40 పట్టాలు ఇంకా రాతందుకు ఇంకా రానిలే. 20 ఏళ్ళు అయితే కాస్ట్ చేసినాం, 20-25 ఏళ్ళ నుంచి. ఇక పట్టాల గురించి మంచిగా అంటే 4-5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఈ తండాకి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం 7 కిలోమీటర్లు నడుచుకుంటూ కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం పక్కదారి పడుతోందని, అర్హులైన గిరిజనులను కాదని గిరిజనేతరులకు పట్టాలివ్వటం సరికాదంటున్నారు ఆదివాసీలు. మేమంటే 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేస్తున్నాం. అయినా అందరికీ పట్టాలు కల్పిస్తున్నారు, కానీ మనకైతే ఇప్పటిదాకా ఎవరు అధికారులు సుఖ మనకు పట్టిస్తలేరు. ఎందుకంటే ఇంత దగ్గర ఉండి మేము 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మాకు పట్టాలు ఇచ్చి మాకు ఆదుకోవాలి, మాకు భూమి మాకు సొంతం చేసుకోవాలన్నట్టు మాకు ఇది ఉన్నది. ఏళ్ళ నుంచి మేము కాస్ట్ చేస్తున్నాం, కానీ ఇంకా 30 మందికి పట్టాలు వచ్చినాయి. ఇంకా 35 పట్టాలు రాలే. ఇబ్బంది అవుతున్నది. దరఖాస్తులు ఇచ్చేసేసి మేము బీద వాళ్ళ ముందే. అధికారులు స్పందించి ఎకనైనా తమకు పట్టాలు అందించాలని గిరిపుత్రులు కోరుతున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 10 మందికి పైగా గాయపడ్డ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో చోటు చేసుకుంది. ఈ బోరింగ్ దగ్గర 2 మహిళల మధ్య తలెత్తిన వివాదం కాస్త చిలికి గాలివానలా మారింది. ఈ వివాదానికి కారణం రామారావు వర్గానికి చెందిన వారే కారణమని భావించిన ప్రకాష్ వర్గం మారణాయుధాలతో వారిపై దాడికి పాల్పడ్డారు. రామారావు వర్గం కూడా అదే స్థాయిలో ప్రతిఘటించడంతో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మద్యం వల్లే ఈ గొడవ జరిగిందని భావిస్తున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఈ మెంతి వీధి ఉంది. రెవెన్యూ సుమారుగా 50 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. కొద్ది కాలంగా ఆ వీధిలో ఈ సిరిపురపు ప్రకాశ్ అన్నాయానికి, తర్వాత సిరిపురపు రామారావు అనే కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయి. ఈ జనరల్ గా
ఈ ఆడవాళ్ళ మధ్య వచ్చే తగాదాలకి రాత్రిపూట మద్యం మత్తులో మగాళ్ళ తాలూకా గొడవతోడే ఈ సిరుపూర్ రమేష్ వర్గం వాళ్ళు సుమారు 13 మంది ఈ ప్రకాష్ వర్గం మీద దాడి చేయడం జరిగింది. వేళాపాళా లేని విద్యుత్ కోతలతో రాష్ట్రం సతమతమవుతోంది. గంటకు కరెంటు కోతలతో ఏ పని చేయాలన్నా జనానికి విసుగు పుడుతోంది. సెల్ ఫోన్ ఛార్జ్ కాకముందే పవర్ కట్ అవుతోంది. దీంతో దిక్కుతోచని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. దీంతో వేలకు వేలు పోసి జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనుగోలు చేస్తున్న వైనంపై ఐ న్యూస్ రిపోర్ట్. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. వేళాపాళా లేని కరెంటు కోతలతో ఏ పని చెయ్యలేని పరిస్థితి. నిస్సహాయ స్థితిలో చేతులెత్తేసిన సర్కారును తిట్టుకుంటూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు వరంగల్ జిల్లా వాసులు. అసలే పండగల సీజన్. ఇలాంటి టైంలో పవర్ లేకుంటే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. దీంతో అదనపు ఖర్చు పెట్టి ఇన్వర్టర్లను కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. ఇన్వర్టర్లు బ్యాకప్ ఇచ్చినా కరెంటు బిల్లు వాచిపోతున్నట్టున్నారు వినియోగదారు. అటు కరెంటు లేకపోతే బిజినెస్ దెబ్బతింటుందని తప్పనిసరి పరిస్థితుల్లో జనరేటర్లు కొనుగోలు చేస్తున్నామంటున్నారు వ్యాపారులు. కరెంటు ఊరికే జనరేటర్ ఉండడం వల్ల మాకు మంచిగా మేలు అవుతుంది. తప్ప గంట పోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది గిరాకీతోని. జనరేటర్ మేము జనరేటర్ చేసుకుంటాను, నడుస్తుంది. దసరా సీజను మంది బాగా వస్తుంటారు పోతుంటారు. జనరేటర్ లేదు, మాకు వెళ్ళేటట్లేదు. కరెంటు మాత్రం బాగా కౌలిస్తుంది. మన యొక్క ఈ వరంగల్ పట్టణంలో ప్రభుత్వ పరంగా కరెంటు సమయము ఒక ఫిక్స్ సమయం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోవడం వల్ల వ్యాపారం మీద చాలా భారం పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారంలో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వ్యాపారస్తులు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా వ్యాపారం చేయక తప్పట్లేదు. కాబట్టి మనము జనరేటర్ కానీ సరైన కరెంటు ఉండకపోవడం వల్ల జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ కొనుక్కోవడం ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. అటు కొంతమంది రైతులు కూడా మోటారు పంపులకు జనరేటర్లు పెట్టాల్సిన దుస్థితి తలెత్తింది. గ్రామాల్లో సైతం కొంతమంది ఇళ్లల్లో ఇన్వర్టర్లు పెట్టుకున్నారు. అదనపు భారమైన కరెంటు కోతల తలనొప్పులు తప్పించుకునేందుకు ఇలా ఇన్వర్టర్లు పెట్టుకుంటున్నారు. వర్షాకాలంలోనే కరెంటు కోతలు ఇలా ఉంటే ఇక వేసవి కాలంలో పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇలా ఎడాపెడా కరెంటు కోతలతో ఇన్వర్టర్లు, జనరేటర్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. చిన్న ఇన్వర్టర్లకు సైతం 8 నుంచి 10,000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ పరికరాల అమ్మకాల్లో వీటి బిజినెస్ జోరు అందుకుంది. 6 నెలల నుంచి ఇన్వర్టర్ల అమ్మకాలు బాగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. పవర్ కట్ వల్ల ఇంట్లకు, షాప్స్ లకు, కమర్షియల్, డొమెస్టిక్ కరెంట్ పోయే వల్ల ఇన్వర్టర్స్, బ్యాటరీ సేల్స్ పెరుగుతున్నాయి. ముందు సామాన్య సీజన్ ఉండేది, ఇప్పుడు అన్ సీజన్ వింటర్ లో కూడా పవర్ కట్ వల్ల సేల్స్ పెరుగుతున్నాయి. అయితే ఇన్వర్టర్లు, జనరేటర్లకు పెట్టే ఖర్చు సోలార్ సిస్టమ్ కు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా కరెంటు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రజలు ప్రత్యామ్నాయంగా వీటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరెంటు కోతలకు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామ సబ్ స్టేషన్ ను ముట్టడించారు స్థానికులు. అక్కడితో ఆగని వాళ్లు రికార్డుల తనిఖీలకు వెళ్లిన డీఈ సత్యానందతో పాటు మరో 4 ఏఈలను సబ్ స్టేషన్ లో పెట్టి తాళం వేసి నిర్బంధించారు. వీరికి నందిగామ, జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది అధికారులను బయటకు తీసుకొచ్చారు. ప్రత్యేక కృష్ణా జిల్లాలో ఇండస్ట్రియల్ కానీ కమర్షియల్, డొమెస్టిక్ కన్జ్యూమ్షన్ ఎక్కువ ఉంది. అదే పక్కన నల్గొండ జిల్లాకి కన్జ్యూమ్షన్ తక్కువ. కానీ అలాట్మెంట్ విషయంలో జరిగి మనకి ఎన్ని మెగావాట్లు అలాట్ చేస్తున్నారో వాళ్ళకి సేమ్ అలాట్మెంట్ చేసినప్పుడు మన కృష్ణా జిల్లాకి ఎక్కువగా పవర్ కటింగ్ అవుతుంది. ఆ విధంగా కాకుండా ఉన్న కన్జంప్షన్ ని మీరు అలాట్ చేసుకుంటే కన్జంప్షన్ పెట్టి అలాట్మెంట్ చేస్తే అందరికి పవర్ కటింగ్ ఒకే విధంగా ఉంటుందని చెప్పి మేము ఇప్పుడు సీఎండీ గారితో కూడా మాట్లాడాం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు ఆ యువకుడు. పుట్టి పెరిగింది మారుమూల గిరిజన తాండాలో అయినా అతనిలోని ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆర్చరీ క్రీడల్లో రాణిస్తున్న నిజామాబాద్ జిల్లాలోని ఆ యువకునిపై ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్.